హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఇంట్లో అయితే దీపం ఏ విధంగా పెట్టుకున్నాము, ఈరోజు ఏం చేసామనేది చిన్న వీడియో క్లిప్లో చూపిస్తాను. మార్నింగ్ తెల్లవారుజామున టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. టెంపుల్లోని 365 ఒత్తులు వెలిగించుకున్నాము. అలానే టెంపుల్లోని స్వామివారికి అభిషేకాలు అన్నీ చేసుకున్నాము. అలానే కార్తీక మాసంలోని దీపదానం కూడా చేయాలంటారు కదా, అందుకని దీపదానం కూడా ఈరోజే చేయాలని అనుకున్నాను. కార్తీక మాసంలో ఎప్పుడైనా దీపదానం చేసుకోవచ్చు, ఏ రోజైనా. ముఖ్యంగా అయితే కార్తీక సోమవారాలు, పౌర్ణమి, అలానే ఏకాదశి ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా చేస్తారు. వీలు లేని వాళ్ళు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. కార్తీక మాసంలో దీపదానం చేస్తామండి. చేసిన తర్వాత మళ్ళీ ఇది సాయంత్రం అభిషేకం అనేది చేసుకోవడానికి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాము. ఇలా మా కార్తీక పౌర్ణమి అయితే జరుపుకున్నామండి. మీరు ఏ విధంగా కార్తీక పౌర్ణమి జరుపుకున్నారనేది మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే సాయంత్రం ఈరోజు చిన్న దీపావళి కదా, పటాకులు అవి కాల్చుకున్నాము. ఇలా కార్తీక పౌర్ణమి అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము.